హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే అరుణాచలంలో మా ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడైతే ఫ్రీగా రుద్రాక్షలు అయితే పంచుతారు. మీకు ఎంతమందికి తెలుసు, ఎంతమంది తీసుకున్నారు కామెంట్ అయితే చేసేయండి. ఇంకా అరుణాచలంలో రుద్రాక్షలు తీసుకున్నాక ఇంకా మేము సూర్యలింగాన్ని అలాగే వాయులింగాన్ని అన్ని లింగాల్ని దర్శనం చేసుకోవడానికి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా మహాని అప్పటి వరకు ఒక 7 కిలోమీటర్స్ ఆర్ 9 కిలోమీటర్స్ మా హస్బెండ్ ఎత్తుకొనే నడిచారు, ఎందుకంటే తను నిద్రపోయింది. తర్వాత ఇంకేంటంటే ప్రతి లింగానికి వెళ్ళేటప్పుడు సగం దారికి వచ్చేసరికి ఎవరికి ఓపిక లేదు, సో అందుకనే లేపేసాము. ఇంకా హనీకి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి ఇంకా నడకైతే స్టార్ట్ చేసాము. ఇంకా హనీ మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మనతో పాటు చాలామంది చేస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ. నిజంగానే చాలా బాగుంటుంది అసలు. మేము ఇంతకు ముందు వెళ్ళాము పెళ్ళికి ముందు, సో అప్పుడైతే నిజంగా కొండ చుట్టూనే ప్రదక్షిణ చేసాము. ఇలా అన్ని గుళ్ళు లేవు, అన్ని దేవతలు లేరు, అంటే ప్రతి అమ్మవారు అక్కడ ఉన్నారు, ప్రతి విగ్రహము అక్కడ ఉంది. ఇంతకు ముందు అయితే అన్నీ లేవు. మేము కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి కొండ దగ్గర రాళ్ళు కూడా తెచ్చుకున్నాము ఇంటి దగ్గరికి. సో నాకైతే ఇది చాలా బాగా గుర్తు. ఇంక ఇప్పుడైతే కనుక ఫుల్ అసలు మొత్తం అన్ని కొట్లు, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లలతో వెళ్తే కనుక నైట్ టైం అయితే కొంచెం వాళ్ళు నిద్రపోతారు కాబట్టి వాకర్స్ ఇస్తారు. సో అది కనుక మీరు రెంట్కి తీసుకుంటే చాలా బెస్ట్. మేము అది తీసుకోలేదు. ఇంక ఇదైతే ఫుట్ మసాజ్ పెట్టుకున్నారు అమ్మాన మా హస్బెండ్. నేనైతే పెట్టించుకోలేదు. ఎందుకు అని అంటే నాకు అసలు ఇలాంటివన్నీ నాకైనా కాళ్ళ నొప్పులు లేవు అని చెప్పాను. సో అందుకని నేనైతే అస్సలు పెట్టించుకోలేదు. ఇది పెట్టించుకున్నంతసేపు బాగానే ఉంది, కానీ ఒక తర్వాత మళ్ళీ నడవలేకపోయారంట. ఇంకా మేమైతే ఆ ఫుట్ మసాజ్ అంతా పెట్టించుకొని ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాము నడకైతే. ఇక్కడైతే అన్ని టెంపుల్స్ నైట్ టైం క్లోజ్ అయిపోతాయి, కానీ మనం బయట నుంచి అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే